ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సంస్మరణ సభ ఈరోజు లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల జయశంకర్ సార్ విగ్రహం కి పూలమాలలు వేసి స్మరించుకుంటూ జయశంకర్ సార్ అమరహై జయశంకర్ సార్ ఆశయాలను సాధిస్తాం, జయశంకర్ సార్ బాటలో నడుస్తామంటూ జయశంకర్ సార్ చూపిన బాట సామాజిక ఉద్యమం పేదరిక నిర్మూలనకు పాటుపడతామని వక్తలందరూ పిలుపునిచ్చారు. వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా లింగంపల్లి కార్పొరేటర్ రాఘం నాగేందర్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ప్రాంగణం మొత్తం నినాదాలతో మారుమోగింది. నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను ముందుకు తీసుకుని పోదాం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేద్దాం. జయశంకర్ సార్ యొక్క ఆశయాలను గుర్తు చేసుకుంటూ లింగంపల్లిలో పేదలకు అవసరమైన ప్రతి పనిలో నేను ముందుండి సాయం చేస్తానని తెలపడం జరిగింది. బీసీ తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త జీవితమే ఉద్యమంలో త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పేదలు, నిరుపేదలు ఇల్లు లేక, ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ప్రభుత్వం ఆదుకోవాలని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అదేవిధంగా సొంత జాగా ఉన్న వాళ్ళు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, నిరుపేదలకు ప్రభుత్వ స్థలంలో 60 గజంల స్థలం కేటాయించి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సభాముఖంగా కోరారు. సామాజిక విప్లవం మాదిరిగా సామాజిక ఉద్యమమే ఏకైక లక్ష్యంగా పేదరిక నిర్మూలన మరియు అందరికీ న్యాయం అనే నినాదంతో ఉద్యమిస్తామని, ప్రజలు పాల్గొనడం వల్ల ఉద్యమం ముందుకు సాగగలదని, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్ తన ప్రసంగంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యాది చేసుకుంటూ తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి తన త్యాగం ద్వారా తెలంగాణకు న్యాయం చేశారని, పేదరికం లేని తెలంగాణ చూడాలని అన్న మాటలు నిజం చేయాలన్న, పేదల ఆశలు నెరవేరాలని, అందుగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదల సంఘాలన్నీ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా సామాజిక ఉద్యమం లేవదీసి ప్రభుత్వాల ద్వారా సహాయం పొంది ఉపాధి మరియు జీవనం సాగడానికి పని కల్పించుటకు, వ్యాపారాలకు ప్రభుత్వ సహాయం కావాలని, పేదరికం లేని తెలంగాణ జయశంకర్ సార్ ఆశయం నెరవేరాలని, ఈ తెలంగాణలో జరిగే ప్రతి ఉద్యమం సామాజిక తెలంగాణ ఉద్యమమే. అందులో ప్రజలందరూ పాల్గొని సామాజిక తెలంగాణను సాధించాలని కోరడం జరిగింది. జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమంలో కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, కొండలరెడ్డి, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, గోవిందాచారి, మల్లికార్జున శర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, ఆర్కే సాయన్న ముదిరాజ్, భారీ ఎత్తున మహిళలు, ఎస్సీ ప్రెసిడెంట్ నరసింహ, అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు సత్యం, నటరాజన్, సత్యం, శ్రీనివాస్ ముదిరాజ్, పద్మరావు, రవీందర్ రావు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, రాజు ముదిరాజ్, రమణచారి, సురేష్ చారి, చెన్నయ్య, మానయ్య, యాదయ్య, శ్రీలింగంపల్లి అభిమానులు, పెద్దలు, కార్యకర్తలు, కార్యవర్గం అందరూ పాల్గొన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సార్ చౌక్ దగ్గర ఉన్నటువంటి వర్ధంతి కార్యక్రమాలు తీసుకోవడం, మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ సృష్టికర్త, తెలంగాణ గురించి కలలు కన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి జయశంకర్ సార్ను మనం ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణను ఏ రకంగా మనం తీర్చిదిద్దుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే మనం తెలంగాణను సిద్ధించుకున్నామో అదే ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించి మరి జయశంకర్ సార్ ఆశయ సాధన గురించి మనం ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ చూసేటటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.